స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 రివ్యూ అని అనుకుంటున్నారేమో. అవును, రివ్యూనే. అందుకే రీక్యాప్ లాంటిదే కానీ కాదు అని పెట్టా. ఎలా ఉంది ఎలా ఉందా అని మీరు లోపల అనుకుంటారు పక్క. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వచ్చేసి నవంబర్లో డిసెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది. నేను సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 కూడా చూడలేదు. అందుకే ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 5 మొత్తం రావడానికి ఇంకో 2 months పడుద్ది కదా. అంతలోపు ఇవి కంప్లీట్ చేద్దామని స్టార్ట్ చేశా. మొత్తం 4 seasons ఉన్నాయి కాబట్టి కొంచెం జల్దీ స్టార్ట్ చేశా. సరే, ఇక పాయింట్కి వస్తే సీజన్ 1 చూసాక నాకైతే నచ్చలేదు. కంగారు పడ్డారు కదా, అలాంటిది ఏం లేదు. ఈ సీజన్ 1 చూసాక నాకైతే బాగుంది. చాలా ఇంటెన్స్ అండ్ ఎంగేజింగ్ గా సాగింది సిరీస్ అయితే. ఈ సీజన్ 1 కొన్ని ఎపిసోడ్స్ లో కొన్ని చోట్ల కొంతసేపు మాత్రమే బోర్ కొట్టింది. అంటే ఈ కొన్ని చోట్ల మటుకు బోర్ కొట్టింది, కానీ రిమైనింగ్ అంతా చాలా బాగుంది. సిరీస్ లో ఒక మిస్టరీ బిల్డ్ చేశారు. అసలు ఎలా ఏమైంది అనే క్వశ్చన్స్ రైజ్ అయ్యి క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలా చేశారు. అందుకే సిరీస్ బింజ్ వాచ్ చేసేలా ఉంటది. ఆ 80s వరల్డ్ బిల్డింగ్ అయితే ఒక నాస్టాలజీ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇది వచ్చేసి చాలా జానర్స్ తో బ్లెండ్ అయి ఉంటది. హర్రర్, డ్రామా, సైన్స్ ఫిక్షన్, మిస్టరీ అండ్ కమింగ్ ఆఫ్ ఏజ్ ఇవన్నీ ఒక రేంజ్లో మిక్స్ చేసి స్క్రీన్ ప్లే రైటింగ్తో ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ సీట్న కూర్చోబెట్టేలా చేశారు. ఇంకా చెప్పాలంటే సూపర్ న్యాచురల్ అడ్వెంచర్ కూడా ఉంది ఇందులో. తీసుకున్న ప్రతి జానర్ ఇందులో ఎంగేజ్ చేయడంలో భాగమైంది. అంటే ఒక కీ రోల్ ప్లే చేసింది జానర్ కూడా. ఏదో వాడుకుంటే పని అయిపోద్ది అన్నట్టు వాడుకోకుండా ప్రతి జానర్ చాలా బాగా బ్లెండ్ చేశారు. ఈ సీజన్ 1 మొత్తం 8 episodes, ఒక్కొక్కటి 40, 45, 50 minutes అలా ఉంటుంది. అంటే మొత్తం 6 గంటల 30 నిమిషాలు. ఈ సిరీస్ మీరు కంప్లీట్ చేయాలంటే మీ టైం దీనికి కేటాయించాలి. తెలుగులో ఉంది, మీ అందరికి తెలుసు. డబ్బింగ్ కూడా బానే ఉంది. ఈ సీజన్ 1 ప్లాట్ లైన్ ఏంటంటే, సిరీస్ 1983లో హాకిన్స్ లో రన్ అవుద్ది. 1983లో ఒక స్కూల్ బాయ్, అతని పేరు విల్, అతను సడన్ గా డిసప్పియర్ అవుతాడు. తర్వాత అతను ఎలా మిస్ అయ్యాడు, ఎందుకు మిస్ అయ్యాడు, అతన్ని బంధించింది ఎవరు, అతన్ని ఎవరు తీసుకెళ్లారు, అసలు ఇంతకీ అతనికి ఏమైంది, అతను బతికే ఉన్నాడా లేదా, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం చుట్టూ అండ్ అతని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వీళ్ళు కూడా అతన్ని వెతకడం చుట్టూ సిరీస్ అంతా ఉంటది. సిరీస్ మెయిన్ గా అసలు ఎక్కడ ఎంగేజ్ చేసిందంటే, అసలు ఎలా ఎక్కడ ఉన్నాడు, వీళ్ళకి ఏమైంది, అసలు అతను ఎలా మిస్ అయ్యాడు, అసలు ఇదంతా ఏంటి, ఇన్ని క్వశ్చన్స్ మధ్య సిరీస్ అనేది రన్ అవుతుంది. మిస్టరీ, ఈ మిస్టరీ అనే ఒక పాయింట్ ఇందులో భలే ట్యాకిల్ చేశారు. ఒక మిస్టీరియస్ వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసి ప్లాట్ లేని స్క్రీన్ ప్లే కూడా మిస్టీరియస్ గానే రాసుకొని చూసే ఆడియన్స్ ని కూడా మిస్టీరియస్ మైకంలో పడేసి చాలా ఎగ్జైటింగ్ గా క్యూరియాసిటీ బిల్డ్ అయ్యేలా బింజ్ వాచ్ చేసేలా చేశారు. నాకైతే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే అయితే సూపర్ అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే చాలా సూపర్ ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. హర్రర్ అనే జానర్ అయితే ఇంకా బాగా బ్లెండ్ చేశారు ఇందులో. ఆ డెమోగార్గన్ జీవి గానీ, దాని యొక్క మాడిఫికేషన్ గానీ, సౌండ్ డిజైన్ గానీ, బ్లడ్ చూడగానే బ్లడ్ రావగానే అది రావడం, ఆ 4 ఫ్రెండ్స్ మధ్య ఫ్రెండ్షిప్ గానీ, వాళ్ళ క్యారెక్టర్ రైటింగ్ గానీ, ఇదంతా కూడా చాలా బాగుంది. 11 రాగానే సిరీస్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఇక జానథన్ క్యారెక్టర్ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే సూపర్ అనిపించింది నాకైతే. అది చూడంగానే సిరీస్ లో డ్రామా బీట్స్ కూడా బాగానే ఉన్నాయి అనిపించింది. అంటే స్టీవ్ వాళ్ళ ఫ్రెండ్స్ జానథన్ ఏడిపియడం, జానథన్ అంత బాధలో ఉన్నా కూడా వాళ్ళు ఏడిపిస్తారు. ఆ సిచ్యువేషన్ ని జానథన్ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనుకున్నా కానీ చాలా బాగా చేస్తాడు. ఒక సీన్ లో అయితే జానథన్ కొడుతుంటే కానీ అనిపించింది. టెన్షన్ పెట్టారు. 1980s అట్మాస్ఫియర్ తో సస్పెన్స్ బిల్డ్ చేశారు. అందుకే స్టార్ట్ టు ఎండ్ వరకు కొన్ని చోట్ల బోర్ కొట్టినా చాలా వరకు అయితే ఫుల్ ఎంగేజ్ చేసింది. స్టోరీ టెల్లింగ్ బాగుంది. మెయిన్ గా అయితే మిస్టరీ అనే ఒక పాయింట్ ని భలే హ్యాండిల్ చేసుకుని ఎడ్జ్ ఆఫ్ సీట్ కూర్చోబెట్టేలా తీశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ 4 ఫ్రెండ్స్ బాగా చేశారు. 11 రోల్ చేసిన ఈ పాప అయితే సూపర్ గా చేసింది. ఇక రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఫుల్ గా న్యాయం చేశారు. బీజిఎం బాగుంది. థ్రిల్లర్ కి కావాల్సిన బీజిఎం పర్ఫెక్ట్ ఉంది. ఇక సౌండ్ డిజైన్, సౌండ్ మిక్సింగ్ విషయానికి వస్తే సూపర్ ఉన్నాయి. మెయిన్ గా అయితే ఆ డెమోగార్గన్ సౌండ్ డిజైన్ అయితే సూపర్ గా చేశారు. ఎలా క్రియేట్ చేశారు ఏంటో కానీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. మొత్తానికి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 ఒక భలే ఇంట్రడక్షన్ సిరీస్ అని చెప్పొచ్చు. ఇక సీజన్ 2, 3, 4 కూడా చూడాలి. ఇక మీలో ఇంకా ఎవరైనా నాలాగా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది. ఫ్యామిలీ వాచబులా అంటే కొన్ని చోట్ల అడల్ట్ సీన్లు ఉన్నాయి. మరి అడల్ట్ సీన్లు అంటే ఏముండవు కానీ లిప్ లాక్స్ గట్టిగానే ఉంటాయి. అండ్ ఇంకొన్ని చోట్ల యూత్ఫుల్ స్టఫ్ కూడా ఉంటుంది కాబట్టి వద్దు. అవి పర్లేదంటే ఇక మీ ఇష్టం. సో మరిది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ గురించి. మరి సిరీస్ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.